Welcome back again. This is Vidya. You watching V30 Government Jobs channel. Guys, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అవుట్సోర్సింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేసి ఒక 3 పొజిషన్స్కి ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. శాలరీ ముందు చెప్పేస్తాను చూడండి ఒకసారి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు మనకైతే 31,500 పర్ మంత్ మనకైతే వీళ్ళు పే చేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేటికి 21,500 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేటికి 18,500 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. మంచి ఆపర్చునిటీ గైస్. సో అన్ని జిల్లాల వాళ్ళు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్ దీనికి ఏమి స్పెసిఫిక్గా వీళ్ళేమి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్గా జూమ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంగ్ విత్ అప్లికేషన్ ప్రాసెస్తో సహా. అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలాగే మీకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఆల్ పిఎస్యూస్ అండ్ బ్యాంక్ నోటిఫికేషన్స్ కోసం మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది మన యొక్క ఛానల్. ఓకే, గ్రేట్. ఇప్పుడు అవుట్సోర్సింగ్ జాబ్ అప్డేట్స్ గురించి క్లియర్గా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రిక్రూట్మెంట్. సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ అయితే చేశారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ప్రెసెంట్ మనకి అప్లికేషన్స్ అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అందులోనే ఇచ్చేసారు. అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అప్లై సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన నెక్స్ట్ పేజ్లోకి అయితే రెడీ అవుతుంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ మనకి ఇక్కడ చూడండి ఒకసారి. క్లిక్ హియర్ మీకు ఇచ్చేసి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఇచ్చేసారు 31 మే 2025 కల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సింపుల్. మీరు క్లిక్ హియర్ మీకు ఇచ్చేసిన తర్వాత అప్లై పోర్షన్స్ ఇంకో ఇలా స్టార్ట్ అయింది. మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫస్ట్ మనకి ఈ యొక్క ఏమైతే అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ మనకైతే 17th మే మనకైతే స్టార్ట్ అయింది. సో 31 మే వరకు మనమైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఇంటర్వ్యూస్ అండ్ స్కిల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి తర్వాత ఇన్ఫార్మ్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి వచ్చిన ఈ యొక్క అవుట్ సోర్సింగ్ జాబ్స్ గురించి మనం డిస్కస్ చేస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటికి యాజ్ ఆన్ ఏజ్ చూడండి మనకి 1 జూలై 2025 కల్లా ఇక్కడ చూస్తే మనకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. 31,500 మనకైతే శాలరీ అయితే ఉంటుంది. 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి గైస్. ఓకే, కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేటికి ఇది కూడా అంతే 18 to 42 ఇయర్స్. సో 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. 21,500 పర్ మంత్ మనకైతే శాలరీ అయితే ఇస్తారు. డేటా ఎంట్రీకి వచ్చేటికి టోటల్గా 9 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. 18,500 మనకైతే శాలరీ అయితే ఇస్తారు. ఇప్పుడు ఇండివిజువల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి మనం అయితే డిస్కస్ చేద్దాం. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేటికి మనకి ఇక్కడ చూడండి షల్ బి గ్రాడ్యుయేట్. సో బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చూడండి సిఎస్సి, ఐటీ, ఈసీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు విత్ మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ అయితే చేశారు. ఏం లేదు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మొత్తం నెట్వర్కింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయాలన్నమాట. సో కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేటికి మస్ట్ పొజెసెస్ ఏ డిగ్రీ. సో డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సరిపోతుంది. వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. అంటే బీఎస్సీ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, నెక్స్ట్ బీటెక్ వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఆర్ ఆ యొక్క డిగ్రీ లేకపోతే ఎనీ డిగ్రీ విత్ పీజీడీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ఎసెన్షియల్. ఎందుకంటే ఇది కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి కంప్యూటర్ మీద ఆపరేట్ చేయడం మీకు అయితే వచ్చి ఉండాలి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి మస్ట్ పొజెసెస్ ఏ డిగ్రీ. ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పీజీడీసీఏ కానీ డిసిఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ టెక్నికల్ బోర్డ్ నుంచి చేసినా కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి. మనకు తెలుసు కదా, సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే మనకైతే ఏజ్ క్రైటీరియా అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో ఆల్రెడీ చెప్పాను 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ యొక్క డేట్కి మీరు చెక్ చేసుకోండి. సో ప్రొవైడెడ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏమైనా 42 ఇయర్స్ ఏమైతే మనకైతే ఇస్తారు ఎవరికి. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేయండి. 5 years మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, బ్యాక్వర్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా. సో 10 years అయితే ఉంటుంది. సో పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి. సో మీరు
ఇక్కడ చెక్ చేసుకోవచ్చు యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మాట. హౌ టు అప్లై విషయానికి వస్తే స్టెప్ 1 మనం అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే ఆన్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఒక ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలి, ఒక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసుకొని ఆఫ్టర్ దట్ 1 by 1 మనం అయితే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళి మనం అయితే అప్లై అయితే చేసుకుంటాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే వీళ్ళైతే 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చెక్ చేసుకోండి. అప్లికెంట్ మస్ట్ పే 500 రూపీస్ టువర్డ్స్ ద ప్రాసెసింగ్ ఫీ ఓన్లీ ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దాన్ 1 పొజిషన్ హీ అండ్ షీ షాల్ సబ్మిట్ సెపరేట్ అప్లికేషన్స్. సో ఎవరైతే ఇంకొక వేరే క్రైటీరియాలోనే మనకి 3 జాబ్ రోల్స్ ఉన్నాయి కదా, 3 జాబ్ రోల్స్కి మనం సెపరేట్గా మనం అయితే అప్లై అయితే చేసుకోవాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక చూడండి మనకి ఫీజు మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా కానీ మనం అయితే పే చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అసలు ఎలా ఉంటుంది సెలక్షన్ క్రైటీరియా చూస్తే వన్స్ మనకి మన డిగ్రీలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, ఆ మార్క్స్కి వీళ్ళైతే ఫస్ట్ వెయిటేజ్ అయితే ఇస్తారు. 25% మనకి వెయిటేజ్ దానికి అయితే ఉంటుంది. అందుకే ఫస్ట్ ఏమి డెడికేటెడ్గా ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు వచ్చిన మార్క్స్ని ఫస్ట్ అయితే వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ మనకైతే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఆ స్కిల్ టెస్ట్కి అయితే 25% మార్క్స్ అయితే తీస్తారు. ఈ రెండు కలిపి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఆఫ్టర్ దట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు అనేసి ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఎలాంటి డాక్యుమెంట్స్ మనం అయితే అప్లోడ్ చేయాలి త్రూ ఆన్లైన్ అనేసి ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చూడండి ఫిల్డ్ అప్లికేషన్, మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనం అయితే ఫిక్స్ చేయాలని చెప్తున్నారు. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ కాపీ, సో మనం అయితే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఏది ఉండదో అది ఏమైతే ఉందో దాన్ని నీట్గా స్కాన్ చేసి పెట్టుకుంటే అవన్నీ కూడా మనం అయితే అప్లోడ్ చేయాలి. సో ఆ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైతే ఉందో డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మనకి అడిగారు కదా 2 years ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఆ సర్టిఫికేట్ కూడా మనం అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. సో దాంతోపాటుగా మనకి చూస్తే పీహెచ్ సర్టిఫికేట్ అంటే మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావాల్సిన ఇంకా సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోవాలని వీరైతే చెప్తున్నారు అనమాట. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, సో అది మనకి ఇక్కడ 10th క్లాస్ వరకు ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మనం అయితే రెడీ చేసి పెట్టుకోవాలట. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆధార్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని ఇచ్చారు, ఆధార్ కార్డుది. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అన్ని రెడీ చేసి పెట్టుకుని అన్ని కూడా మీరు అయితే అప్లోడ్ అయితే చేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా Annexure 1 మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇండివిజువల్గా మనకి పోస్ట్ కేటగిరీ వైజ్ అసలు ఎలా డివైడ్ చేశారనేసి ఇక్కడ ఇచ్చేసారు డైరెక్ట్గా నోటిఫికేషన్లో అనమాట. ఓకే, ఇంకా ఫైనల్గా మొత్తం చూడండి టోటల్గా 6 pagesతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే టోటల్గా రిలీజ్ చేశారు. మీరు చక్కగా లాగిన్ చేసి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు ఈ యొక్క మొత్తం డీటెయిల్స్ కానీ నీట్గా అప్లోడ్ చేసి సబ్మిట్ మీకు ఇచ్చేస్తే ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నీట్గా పేమెంట్ పే చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ ఇచ్చే చూడండి అప్లై వ్యూ అప్లికేషన్ కాంటాక్ట్ అనేసి. ఓకే, మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద ఇచ్చేసిన తర్వాత నోటిఫికేషన్ లింక్ దొరుకుతుంది, మీకు చక్కగా అప్లికేషన్ లింక్ దొరుకుతుంది. సో ఆ రెండు కలిపి V30 పేజ్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరైతే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.